న్యాచురల్గా ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా పెరిగే చెట్లను సెలెక్ట్ చేసుకొని నర్సరీలో మనం సేమ్ ప్లాంట్సే రేట్ మెయిన్ ఏం అది. ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంటే ఫారెస్ట్ అక్రమాలకు గురి కాకుండా కల్టివేషన్ కాకుండా కాపాడటం, మరియు ఫారెస్ట్లో డెవలప్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని వర్క్స్ మేము చేసే వర్క్స్ గురించి మీకు సార్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విధంగా ఫారెస్ట్ అంటే డిగ్రేడ్ కాకుండా డెవలప్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా చూడండి, ఇప్పుడు ఈ కోసం పీటీ కట్టడం, వైల్డ్ లైఫ్ మరియు గ్రౌండ్ వాటర్ ఇవి కూడా పెరుగుతాయి పీటీ కట్టడం వల్ల. ఫస్ట్ ఏంటంటే మనము ఇప్పుడు మన దేశ రాజధాని చూస్తున్నారు మీరు ఢిల్లీ. నెక్స్ట్ పీరియడ్లో మనం క్రాప్స్ రేజ్ చేసుకుంటే మనకు అక్కడ ప్రాబ్లం కాదు. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారు, సైకిల్ కొనిమని మీ డాడీకి చెప్పచ్చు, సైకిల్ మీద రావచ్చు మీరు, కానీ అనరు. ఎందుకు అనరు? డాడీకి బైక్ ఉంది కదా, బైక్ మీద దించే డాడీ అంటారు. మీరు చూడండి, మీరు ఏ ఆఫీసర్ అయినా ఉండని సైకిల్ మీదనే వెళ్తారు వాళ్ళు. ఎందుకు? అందరు సమానంగా ఉండాలా, హెల్తీగా ఉండాలా అనేసి అవి ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా మనం కూడా ఉంది క్లాత్ పేర్ అందరు తెలిసి ఉండాలి. పాలపిట్ట ఏంది దీని ప్రాముఖ్యత? ఇగో పీటీ RFDL తర్వాత పీటీ కడతాము. దాని తర్వాత మనకు వాటర్ నడుస్తూ ఉంటుంది ట్రీట్మెంట్. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక రీజనరేషన్ ఉంది, ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రానున్న కాలానికి చాలా ఇంపార్టెంట్. ఇంటి గురించి చాలామందికి తెలియదు, ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ ఉందని, ఇంత వర్క్ ఉంటుందని, ఇంత కష్టపడతారనే విషయం చాలామందికి తెలియదు. అంటే ఇప్పటి పిల్లలకైతే అసలే తెలియదు. ఇక్కడ అదే మనిషి తిరిగే ఏరియాలో